బుజ్జి మీద చాడీలు చెప్పడానికి మైత్రి కొడుకు రెడీగా ఉంటాడు. నా తల పగలగొట్టాడని చెప్పని టీచర్ని వేసుకొని ఇంటికి దాకా వస్తాడనమాట గొడవకి. అయితే మైత్రి వీళ్ళ ఫ్యామిలీ విషయాలు అంటే పర్సనల్ విషయాలు కూడా తీసి మాట్లాడుతుందనమాట. టీసీ ఇచ్చి పంపించేస్తారు, ఇప్పుడు మీ వాడు అల్లరి తట్టుకోలేకపోతున్నారు అన్నట్టు టీచర్ చెప్పడంతో ఇక మైత్రి స్టార్ట్ చేస్తుంది. టీసీ ఇచ్చేసేయండి, వాళ్ళ అమ్మ నాన్న కలిసిలేరు, ఈ పాప వల్లే వాళ్ళ గొడవలు అన్నట్టు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ తీసి మాట్లాడితే రమ్య కోపం వస్తుందన్నమాట. మా విషయాలు నీకెందుకు, రచ్చబండి దగ్గర అలాగే చేశావు, ఇప్పుడు ఇలాగే చేస్తున్నావు అన్నట్టు తిడుతుంది. అయితే ఇదంతా గొడవ నా వల్లనే కదా, మా అమ్మ ఎక్కడ కోపడుతుందని మల్లికని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాడనమాట బుజ్జి. వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. ఆ విక్కీ కాడు నా మీద ఉన్నవి లేనివి అన్నీ కావాలని అబద్ధం చెప్తున్నాడు, అమ్మ కోపడుతుందేమో, చెల్లి కొడుతుందేమో అంటే పాప ఏడుస్తుందనమాట. ఆ పాపకు అన్నీ అర్థమైపోతాయి. తన అన్నయ్యని ఎక్కడ కొట్టేస్తారు అన్నట్టు ఏడ్చేస్తుంది. అయితే ఏడవడము, అంతలోనే భానుమతి రావడము, ఆ ఊరిలో చూడడము, ఆ పాప కళ్ళకి కనపడము, ఎదుగుతుంది వెంటనే కనిపించింది అన్నట్టుగా సంతోషపడిపోతుంది అనమాట ఆ పాపను చూసి. ఆరాధ్య ఈ ఊర్లో తలదాచుకొని ఉంటుంది అన్నట్టు అనుకుంటుంది. పాపను చూస్తే ఇంకా కన్ఫర్మేషన్ చేసుకుంటుంది. శత్రుశేషం మిగలకుండా చూసుకోవాలన్నట్టు పాపను కూడా చంపేద్దాం అనుకుంటుంది. ఇక మైత్రితో కలిపి ఆ పాపను తీసుకునే ప్రయత్నం అయితే చేయబోతుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో కమింగ్